వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై దుండగులు హత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గత ఏడాది ఏదైతే 2024 ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇది రెండోసారి ఆయన మీద హత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన. మనం చూస్తే కనుక ఇక్కడ సీసీ కెమెరాలో చూస్తున్నాము. పూనూరు గౌతమ్ రెడ్డి ఇంటికి ఎదురుగానే ఆయన ఆఫీస్ ఉంటుంది. ఆఫీసులో పట్టపగలు ఈ వీడియో చూస్తున్నాం. పట్టపగలే ఆయన కారు మీద గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి అంటిస్తున్న దృశ్యాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలాసేపు రెక్కి నిర్వహించారు. ఉదయం సుమారు 10:58 సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా సీసీ కెమెరా వీడియోలో కూడా మనం చాలా క్లియర్గా కనబడుతుంది. చాలాసేపు అక్కడ ఉన్న ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో క్యాప్ ధరించున్నాడు, అతను రెక్కి నిర్వహించాడు. కారు దగ్గరకు వచ్చి రెక్కి నిర్వహించి ఫోన్ మాట్లాడిన తర్వాత కొద్దిసేపటికే బ్యాగ్లోంచి పెట్రోల్ బాటిల్ తీసి కారు మీద పోసిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ ఘటన దీనికి సంబంధించి ఒకసారిగా గౌతమ్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది రెండవసారి అతని మీద హత్యాయత్నానికి యత్నించడంతో ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మనం వీడియోలో చూస్తే కనుక అతను బ్యాగ్లోంచి పెట్రోల్ తీయటం, కారు మీద పోయడం, అగ్గిపెట్టెతో కారుకు నిప్పండించి అక్కడి నుంచి పారిపోవడం కూడా చాలా స్పష్టంగా మనం సీసీ కెమెరాలో చూస్తున్నాం. ఇతను ఈ కారుకి పెట్రోల్ పోసి అంటించిన తర్వాత అతను పారిపోయిన పరిస్థితి. అయితే ఈ ఘటనపై ఇప్పటికే గౌతమ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కూడా వారి దగ్గర నుంచి కూడా స్పందన వచ్చినట్టుగా కూడా లేదు. గత నెల 12వ తారీఖున ఈ ఘటన జరిగింది. అయితే మనతో పాటు మాట్లాడేది గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు మీ మీద హత్యాయత్నానికి యత్నించిన వారు ఎవరనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు దీని మీద పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? యాక్చువల్గా గతంలో కూడా ఈ కారు తగలబెట్టినటువంటి ఇన్సిడెంట్కి ముందే ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే నా మీద రెక్కి నిర్వహించడం, సమ్ ఆయుధాలు కానీ పెట్టడం అనేది అది కుదరక ఇంట్లోపలికి రావడానికి కుదరక అవన్నీ కూడా వెళ్ళిపోవటం అనేటువంటిది ఆనాడు పోలీస్కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో లేటుగా దాన్ని ఏదో రిజిస్టర్ చేశామని అన్నారు. ఈ మధ్యకాలంలో ఈ రెండో ఇన్సిడెంట్ జరిగినటువంటిది ఆ తర్వాత దాన్ని వెరిఫై చేస్తున్నాం అనేటువంటి చెప్పడం జరిగింది. దానితోటి ఇవాళ ఈ కార్ ఇన్సిడెంట్ది ఇది నాకు అనిపిస్తూ ఉంది. నేను ఎవ్రీడే 10:30, 11 కల్లా ఇంటి నుంచి బయటకు వచ్చి ఆఫీస్కి రావడం, ఆఫీస్లోంచి బయటికి వెళ్ళి పని మీద వెళ్ళటానికి ఉండేటువంటిది నిత్యకృత్యం జరిగేటువంటిది. కానీ ఇవాళ ఆ రోజున హైదరాబాద్ వెళ్ళటానికి హెల్త్ చెకప్ వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాం. 10:30 టైంలో ఉండేటువంటి వాళ్ళు డీజిల్ కొట్టించడానికి, ఎయిర్ పెట్టించడానికి నాకు రెగ్యులర్గా వాడుకునేటువంటి వెహికల్ వెళ్ళటం అనేటువంటి జరిగింది. యాక్చువల్ దాని మీదే ప్లాన్ చేసి చేయాలనేటువంటిది అని మాకు ఈ రోజున అర్థమవుతా ఉంది. వెహికల్ వచ్చేటువంటి దాని మీదే పోసి అది యాసిడా లేకపోతే ఇంకోటా, లేదంటే నడిచి వస్తుంటే యాసిడ్ పోయాలనేటువంటి దానిలో కూడా ఉన్నది అనేది మాకైతే గ్రహిస్తున్నాం. ఈ వెహికల్లో నేను ఎప్పుడైతే లేనో అప్పుడు వెంటనే అతనేదో ఫోన్ మాట్లాడుకుని వచ్చి ఈ రెండో వెహికల్గా ఉండేటువంటి దాన్ని కొత్త వెహికల్, న్యూ వెహికల్, బ్రాండ్ న్యూది, కొన్ని 10 రోజులు కూడా అవలా, దానిపైన పోయటం తగలబెట్టడం అనేటువంటి జరిగిందంటే అది న్యూ వెహికల్ లెఫ్ట్ సైడు పెట్రోల్ ట్యాంక్ ఉంటుందనేటువంటి గ్రహించే అటు పక్కన పోయటం అని అంటే ఒకసారి పేల్చేయాలనేటువంటిది, లోపల ఉంటే కనుక తగలబెట్టాలనేటువంటి దాంతో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయంలా కనపడతా ఉంది. నేను మీరు అడిగినట్టుగా పోలీసు వారికి అదే రోజున సిపి గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ విజువల్స్తో సహా ఇవ్వటం అనేటువంటి జరిగింది. కానీ ఇవాళ వరకు కూడా ఏ రకమైనటువంటి యాక్షన్ లేదు అనేటువంటి కూడా కనబడుతుంది. సరే, కాకపోతే ఏంటంటే వెంటనే ఆ రోజునే మేము కంపెనీకి తెలియజేస్తే కంపెనీ వాళ్ళు వచ్చి వెంటనే వెహికల్ తీసుకెళ్ళిపోయి దాన్ని బాగు చేయడానికి అన్నట్టుగా తీసుకువెళ్ళటం అనేది కూడా జరిగింది. ఈ జరిగినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే దీనికి రెక్కి నిర్వహించినటువంటిది అర్ధరాత్రి 2 గంటలకి. దాని తర్వాత అక్టోబరు 12వ తారీఖున ఇది ఇన్సిడెంట్ జరిగింది. దీనికి ముందు పోలీసు వారు అర్ధరాత్రి పూట రావటం జరిగింది. ఇంటి లోపలికి జొరబడటం అనేటువంటి జరిగింది. ఆ ఇంట్లో జొరబడినటువంటి దీనికి సంబంధించి చూస్తూ ఉంటే రెక్కి నిర్వహించినటువంటి టైము పోలీసు వారు సివిల్ డ్రెస్సుల్లో, పోలీస్ డ్రెస్సుల్లో మొత్తం తలుపులు పగలగొట్టి ఇంటి లోపలికి దూకినటువంటి వైనం చూస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే దొంగలుగా ఉండేటువంటి వాళ్ళ నన్ను హతమార్చేటువంటి వాళ్ళకి ఊతం ఇచ్చేటువంటి పద్ధతిలో పోలీసు వారు వ్యవహరించారనేది స్పష్టంగా కనబడతా ఉంది. మేము పిలిస్తే వస్తాం,
ఒక ఇన్సిడెంట్ జరిగిందని నేనే సిపి గారికి ఫోన్ చేస్తే ఎత్తలా, సిఐ గారికి ఫోన్ చేసి ఆ రోజున మేము పని మీద ఉన్నామని తర్వాత మాట్లాడతాం అనేటువంటి చెప్పారు. అటువంటి వాళ్ళు నేను రావటానికి సిద్ధంగా ఉండేటువంటి సమయంలో వారు ఈ రకంగా తలుపులు పగలగొట్టి లోపలికి రావటం, నేను బయట ఉండటం అనేటువంటి జరిగింది. ఇంత తీసుకునేటువంటి చర్య తీసుకునే ఇవాళ ఈ కారు తగలబెట్టినటువంటి మనిషి యొక్క ఆకారాన్ని చూస్తుంటే అంటే నేను అట్రిబ్యూట్ చేస్తున్నానని కాదు, పోలీసు లాగా ఉన్నారు అనేటువంటిది. అంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా అనేటువంటిది కనబడుతూ ఉంది. ప్రభుత్వంలో ఉండేటువంటి వారందరూ కూడా ప్రజల ప్రాణమాన ఆస్తులని పరిరక్షిస్తామని చెప్పేటువంటి వారు ఇవాళ ఎందుకని ఇంత అలసత్వం వహిస్తున్నారు? ప్రభుత్వం వచ్చిన వెంటనే రెక్కి నిర్వహించారే, యాక్షన్ లేదే. పోలీసు వారు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించారే. నా భార్య ఒంటరిగా 5 అంతస్తుల భవంతిలో ఒంటరిగా జీవనం ఉంటే ఆవిడ్ని ఏ వ్యక్తులు కూడా రాజ్యాంగంలో లేనటువంటి పద్ధతిలో తలుపు తీసుకుని లోపల చూడటం అనేటువంటి జరిగిందంటేనే ఇంతకంటే ఆర్టికల్ 1921 ఏం చేస్తున్నాయి అనేటువంటిది కూడా మేము ప్రశ్నిస్తాం. వారికి తెలుసు, చట్టం గురించి తెలిసినటువంటి పోలీసు వారే ఈ రకంగా చేశారు అనేటువంటిది. తదనంతరం ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇవన్నీ చూస్తామంటే దీన్ని ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ లేకపోతే పోలీసు వారు కలిసికట్టుగా ఎలిమినేట్ చేయడానికి నన్ను చేసేటువంటి ప్రయత్నంలో భాగం అనేటువంటిది కూడా అనిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు సబబు? నిజంగానే నన్ను చంపేయాలంటే చెప్పండి, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అక్కడికే వస్తాం. ఇంతేగాని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు. రెండోది, ఇవాళ ఇంకోటి చెప్తే ఆశ్చర్యం, ఒక వారం రోజుల క్రితమే నా పక్కనే ఉండి చుట్టుపక్కల ఉండేటువంటి వారందరి యొక్క వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఎక్కడో సింగినగర్లో ఉండేటువంటి ఆవిడని తీసుకొచ్చి రామకృష్ణాపురంలో ఇంటి పక్క గొడవ జరిగితే వాటిపైన పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమా? 7-8 కుటుంబాలతో సహా ఊరు విడిచి వారు పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటేనే పోలీసు వ్యవస్థ భయభ్రాంతుల్ని నాన్ను కానీ నా చుట్టుపక్కల ఉండేటువంటి వారందరినీ కూడా భయభ్రాంతులు చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వ పెద్దల యొక్క అండతో వారి యొక్క ఆదేశాలతో పోలీసు వ్యవస్థ చేస్తుందా అనేటువంటిది కూడా కనబడుతూ ఉంది. నిజంగా ఇంటి పక్కన తగదైతే కేసు పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ ఎస్సీ అతను ఆవిడని తీసుకొచ్చి పెట్టడం అని అంటే ఇంత దారుణం లేదు. ఇది నా చూస్తామంటే ఇది అన్నీ మానేసి రాజకీయాలుగానే మామూలుగానే జగన్ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేయటం, రావటంతోనే కేబుల్ తీసేసుకున్నారనేటువంటి. అదే ఆ ఎస్సీ ఎస్టీ కేసు ఒక పక్కన పెట్టి ఆ వ్యక్తులకి కేబుల్ ఫీల్డ్ ఉంటే కేబుల్ బాక్సులతో సహా తీసుకెళ్లిపోయారు. గవర్నమెంట్కి సంబంధించిన ఏపీఎస్ఎఫ్ఎల్ బాక్సులు కూడా తీసుకెళ్లిపోవడం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఆర్థికంగా కూడా నా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ నష్టపరచాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని, భయభ్రాంతులు క్రియేట్ చేయాలని, నన్ను ఎలిమినేట్ చేయాలనేటువంటి చూస్తున్నది. ఇది సరైనటువంటి కాదు అనేటువంటి నా భావన. ఈ ఆవేదన నేను వ్యక్తపరుస్తున్నానంటే గతంలో అయితే కనుక నా జోలికి కూడా వచ్చేవాళ్ళు కాదేమో మరి. కానీ ఇవాళ ఈ పరిస్థితిలో కామ్గా ఉండేటువంటి పద్ధతిలో ఈ రకంగా చేస్తానంటే సరైనది కాదన్నా పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దీనిపై వెనక ఉండేటువంటి అందరినీ కూడా చెక్ చేయమని కూడా కోరుతున్నాను. అయితే తనపై వరుస హత్యాయత్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఏదైతే ఈ సీసీ కెమెరాల ఆధారంగా తాను ఫిర్యాదు చేశానో దానిపై పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గౌతమ్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.